హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. నిషిక తన బిల్డప్ కోసం సిరికి 25 lakhs వర్త్ ఉన్న నెక్లెస్ని అందరి ముందు ఇస్తుంది. ఒక్కసారిగా కౌశికి, జగదాత్రి షాక్ అయిపోతారు. వైజయంతి మనసులో ఇది ఇంత కాస్ట్లీ నగ ఇస్తుందంటే ఒకవేళ ఇంట్లో ఏదైనా నగలకి కన్నం పెట్టిందా ఏంది అని మనసులో అనుకుంటుంది వైజయంతి. వెంటనే కౌశికి నిషికాని పక్కకు తీసుకువెళ్తుంది. జగదాత్రి కౌశికి నిషికాని నిలదీస్తూ ఉంటారు. నిషిక, ఇంతకీ నీకు డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి? అప్పు చేశావా? ఈ ఇంటి పరువు తీయాలనుకుంటున్నావా అని అడుగుతారు కౌశికి. వదినా, నేనేమి ఇంటి పరువు తీయాలనుకోవటం లేదు, అప్పు చేయలేదు, నాకు మా నాన్న వాళ్ళు ఇచ్చారు అని అబద్ధం చెప్తుంది నిషిక. వాళ్ళకి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారనిపిస్తుంది, అలాంటిది వాళ్ళు ఇచ్చారని చెప్తున్నావు. నిజం చెప్పు నిషిక అని గట్టిగా నిలదీస్తారు కౌశికి. వదినా, మీకు డబ్బుండొచ్చు, కానీ మా నాన్నకు కూడా మీతో సమానమైన డబ్బే ఉంది, ఆ విషయాన్ని మర్చిపోకండి. మా పుట్టింటి వాళ్ళని అవమానిస్తే నేను చూస్తూ ఊరుకోను అని అంటుంది నిషిక. జగదాత్రి, అదంతా కాదు నిషి, నాన్న వాళ్ళు అకౌంట్స్ సీజ్ అయ్యాయని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి నోటీస్ ఇచ్చారని నీతో చెప్పడం నేను విన్నాను. అలాంటప్పుడు నాన్నివ్వకుండా నీకెవరిచ్చారు అని అడుగుతారు. అంటే మా రూమ్లోకి వచ్చి దొంగచాటుగా వింటున్నావన్నమాట. చి, ఎంత బ్యాడ్ మేనర్స్ ఇది అని అంటుంది నిషిక. అదంతా కాదు, డబ్బులు ఎలా వచ్చాయి అని అడిగేసరికి, అవును, అప్పు చేశాను. అప్పు చేసే నా చెల్లెలికి నేను గ్రేట్గా నెక్లెస్ ఇచ్చాను. అయితే ఏంటి, ఏంటో చెప్పండి. తీరుస్తారా మీరు? మిమ్మల్ని తీర్చమని నేను అడుగుతున్నానా? నేను చేసిన అప్పు నేనే తీర్చుకుంటాను, నా భర్త తీరుస్తాడు, మీరు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకండి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది నిషిక. ఛ, నిషిక ఇంత వైల్డ్ డెసిషన్ తీసుకుంటున్నాను అనుకోలేదు దాత్రి అని అంటారు. అవును వదిన, నిషికాకి విషయం అర్థం కావటం లేదు. సరే, మీరు బాధపడకండి వదిన, నిషికాతో నేను తర్వాత మాట్లాడతాను అని ఇంకలా కౌశికి, జగదాత్రి అందరూ ఇంటి లోపలికి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా భరద్వాజ్, రేఖ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమండి, నిషికాతో సైన్ చేయించాం కాబట్టి ఇప్పుడు జగదాత్రినే మిగిలింది, తన్ని నేను లోపలికి పిలుస్తాను అని. అమ్మ జగదాత్రి, ఒకసారి రామ్మా అని లోపలికి తీసుకెళ్తారు. తనైతే, రేఖ, ఏమైంది పిన్ని అని అడుగుతుంది. అమ్మ జగదాత్రి, ఇదిగో ఇవి ఇన్సూరెన్స్ పేపర్స్ అమ్మా. ఈ ఇన్సూరెన్స్ నాకేమైనా జరిగితే నీకు, నిషికి, సిరికి రావాలి కదా, అందుకే మీ సైన్ ఉండాలమ్మా, సైన్ చెయ్యి అని అంటారు. ఇంకా అలా కరెక్ట్గా జగదాత్రి సైన్ చేయబోతుంటే ఒక్కసారిగా దగ్గుతారు రేఖ. వెంటనే జగదాత్రి రేఖ వైపు చూస్తుంది. సైన్ చెయ్యొద్దు చెయ్యొద్దు అని సైగ చేస్తూ ఉంటారు రేఖ. ఎప్పుడు నాకు ఆపోజిట్గా ఉండే పిన్ని ఎందుకు నన్ను ఇవాళ సైన్ చెయ్యొద్దు అంటుంది? అంటే వీటిలో ఇంకేదైనా ఉందా అని డాక్యుమెంట్స్ని చదువుతుంది దాత్రి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నాన్న, ఇవి ఇంటి పేపర్సా అని అడుగుతుంది. ఒక్కసారిగా భరద్వాజ్, సిరి, రేఖ షాక్ అయిపోతారు. అప్పుడే అక్కడికి కేదార్ కూడా వస్తాడు. ఏమైంది దాత్రి అని అంటారు. కేదార్, ఇవి ఇవి మా ఇంటి పేపర్స్ కేదార్, వీటిని అమ్మడానికి మాతో సైన్ చేయించుకుంటున్నారు. నాన్న, నీకంత కష్టం ఏమొచ్చింది నాన్న? నాతో నాతో ఒక్క మాట కూడా చెప్పలేకపోతున్నావా? ప్లీజ్ ఒక్కసారి ఏం జరిగిందో చెప్పు నాన్న అని అడుగుతుంది జగదాత్రి. అంటే అమ్మ అది అని అంటారు. నువ్వు చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే అని జగదాత్రి భరద్వాజ్తో ఒట్టేయించుకుంటుంది. జగదాత్రి, అలా అనద్దమ్మా, నువ్వు నువ్వు నా ప్రాణమమ్మా, నువ్వలా అనకూడదు. చెప్తానమ్మా, జరిగిందంతా చెప్తాను అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు. అలా ఇంకా వెంటనే భరద్వాజ్ ఫ్లాష్ బ్యాక్లో సిరి పెళ్ళి కాక ముందు ఒక ప్లేస్కి వెళ్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి కాలేజ్ని బంక్ కొట్టి మూవీకి వెళ్తుంది. అలా మూవీ నుండి తిరిగి వచ్చేటప్పుడు జోరున వర్షం పడుతుండడంతో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక రూమ్ తీసుకుంటారు. ఇంకా రూమ్ తీసుకొని అందులోనే ఉండి నిద్రపోయి నెక్స్ట్ డే మార్నింగ్ హ్యాపీగా ఎవరింటికి వాళ్ళు వచ్చేస్తారు. తర్వాత సిరికి పెళ్లి కుదురుతుంది. సిరి పెళ్లి జరిగిపోతుంది. ఒకరోజు సిరి వాళ్ళ అమ్మా నాన్నను కలవడానికి ఇంటికి వస్తుంది. కరెక్ట్గా అదే టైంకి సిరికి ఒక బ్లాక్మెయిలర్ కాల్ చేస్తాడు. హలో సిరి, ఏంటి పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నావా అని అంటారు. హే, ఎవరు నువ్వు అని అడుగుతారు. నేనెవరో తర్వాత చెప్తాను, కానీ ముందైతే వీడియో చూడు అని సిరికి సంబంధించిన ఒక వీడియోని పంపిస్తాడు. ఒక్కసారిగా సిరి షాక్ అయిపోతుంది. ఎవరు నువ్వు అని అంటుంది. ఇలాంటి వీడియోస్ ఇంకా నేను చాలా క్రియేట్ చేయగలను, ఇది ఒరిజినల్,
దీన్ని బేస్ చేసుకొని ఇప్పటి టెక్నాలజీలో 10 వీడియోస్ క్రియేట్ చేసి నీ హస్బెండ్ ఉన్నాడు కదా అతనికి పంపిస్తా. పెళ్లి కాకముందు నువ్వు నన్ను ప్రేమించావని, నాతో క్లోజ్గా ఉన్నావని ఒక్క మాట చెప్తాను. అప్పుడు నీ బ్రతుకు బస్ స్టాండ్ అవుతుందో రైల్వే స్టేషన్ అవుతుందో నువ్వే ఆలోచించుకో అని అంటాడు ఆ బ్లాక్మెయిలర్. ఒరే ఈడియట్, ఎవడ్రా నువ్వు, ఎందుకురా ఇలా నన్ను టార్చర్ పెడుతున్నావు అని అడుగుతుంది. సరే సరే సరే, ఫస్ట్ టైం కదా అందుకే ఇలా కంగారు పడుతున్నావు. నేను అడిగినట్టు నాకు ఒక 10 కోట్లు పంపించావనుకో ఇప్పటికి ఆగుతాను, తర్వాత అమౌంట్ తర్వాత చూసుకుంటాను అని అనేసరికి సిరి ఒక్కసారిగా కుప్ప కూలిపోయి అలాంటి వీడియో బయటికి వచ్చినందుకు సిరి ఇంకా చనిపోవాలి, తనంతట తాను చనిపోవాలి అని తన రూమ్లోకి వెళ్ళి ఇంకా ఫ్యాన్కి మొత్తం క్లాత్ కట్టుకుంటూ ఉంటుంది. ఒక్కసారిగా భరద్వాజ్ అండ్ రేఖ సిరిని చూస్తారు. ఏమైందమ్మా సిరి అని అడిగితే సిరి జరిగిందంతా చెప్తుంది. ఒక్కసారిగా భరద్వాజ్ అండ్ రేఖ ఇద్దరు షాక్ అయిపోతారు. వాడు అడిగిన డబ్బులు నేను ఇస్తానమ్మా, నువ్వెందుకు ఇలాంటి డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నావు? చూడమ్మా, మీరు నా ప్రాణం, మీకేమైనా అయితే నేను తట్టుకోగలనా? వద్దమ్మా, ఆడపిల్లలు కాదు ఏ మనుషులైనా వాళ్ళంతటి వాళ్ళు చనిపోవాలనే నిర్ణయం తీసుకోకూడదమ్మా, అది అన్నిటికంటే పెద్ద నేరం. వాడికి నేను డబ్బులు పంపిస్తాను కదా అని పాపం భరద్వాజ్ వాడు ఎప్పుడెప్పుడు అడిగితే ఆ బ్లాక్మెయిలర్ అప్పుడప్పుడు ఆ డబ్బులని పంపిస్తూనే ఉంటాడు. అలా 1 ఇయర్లో మొత్తం తన బిజినెస్ అంతా లిక్విడ్ క్యాష్ మొత్తం అవగొట్టేసి ఆ బిజినెస్ నుండి వచ్చిన ఇంకా మొత్తం ఆ బ్లాక్మెయిలర్కే వెళ్ళిపోయి ఆఖరికి వాళ్ళ బిజినెస్ దివాలా తీసి పాపం వాళ్ళకి కనీసం డబ్బులు లేకుండా చేసేస్తాడు ఆ బ్లాక్మెయిలర్. ఒక్కసారిగా ఇదంతా విని జగదాత్రి షాక్ అయిపోతుంది. నాన్న, ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు నాన్న అని అడుగుతుంది. లేదమ్మా, వాడెవరితో చెప్పొద్దు అన్నాడు. వాడికి చాలా బ్యాక్గ్రౌండ్ ఉందంట. ఒకవేళ పోలీసులకు కానీ ఆఖరికి మీ సొంత వాళ్ళకి ఎవరికి చెప్పినా ఆ వీడియోస్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తాను అన్నాడు. అందుకే భయం వేసి చెప్పలేదమ్మా అని అంటారు భరద్వాజ్. ఇంకా వెంటనే సిరి దగ్గరికి వస్తుంది జగదాత్రి. చూడు సిరి, ఒక ఆడపిల్లగా నువ్వు ఎంత ఆవేదన చెందుతున్నావో, ఎంత భయపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకో, అక్కగా జగదాత్రిగా నేను నీకు మాటిస్తున్నాను, ఆ బ్లాక్ మెయిలర్ ఎవడో కనిపెట్టి వాడిని ఖచ్చితంగా మోకాలపై కూర్చోపెట్టి క్షమాపణ చెప్పి వాడిని చచ్చిపోయేలా చేయకపోతే నా పేరు జగదాత్రి కాదు. గుర్తుపెట్టుకో నాన్న. మీకు నా గురించి తెలిసి కూడా ఈ విషయాన్ని దాచిపెట్టినందుకు నిజంగా చాలా బాధపడుతున్నాను. కానీ ఇప్పటి నుండి ఈ సమస్య మీది కాదు, నాది. వాడు ఎంత డబ్బు ఇవ్వమన్నాడు అని అడుగుతారు. 25 కోట్లమ్మా అని అంటారు. సరే, నేను చూసుకుంటాను. నాన్న, వాడికి మీరు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేశారా లేకపోతే డైరెక్ట్ క్యాష్ ఇచ్చారా అని అడుగుతారు. లేదమ్మా, రోజుకు 1 కోటి రూపాయలని వాడు క్యాషే తీసుకున్నాడమ్మా అని అంటారు. ఎవిడెన్స్ కూడా లేకుండా చేసుకున్నాడు ఈడియట్. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉంటే వాడేదైనా చాట్ కానీ వాయిస్ మెసేజ్ కానీ చేశాడా నాన్న అని అడుగుతుంది. చేశాడక్క అని ఇంకా వెంటనే సిరికి బ్లాక్మెయిలర్ పంపిన మెసేజెస్ అవన్నీ సిరి చూపిస్తూ ఉంటుందన్నమాట దాత్రికి. దాత్రి వాటన్నిటినీ తీసుకుంటుంది. ఓకే, ఇంకా మీరు కంగారు పడకండి, ఈ ప్రాబ్లంకి నేను సొల్యూషన్ తీసుకొస్తాను అని వెంటనే ఇంకా అలా జగదాత్రికేది బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా కౌశికి ఫ్యామిలీ అంతా ఇంటికి రీచ్ అవుతారు. ఇంకలా ఇంటికి వచ్చిన వెంటనే పాపం కౌశికి మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది. ఏదో విషయాన్ని తలుచుకుంటూ పాపం లోపల బాధలు పడుతున్నారు వాళ్ళు. అది ఏంటో తెలుసుకోవాలనిపిస్తుంది అని ఆలోచిస్తుంటే జగదాత్రి కేదార్ మాత్రం జేడీ కేడీగా ఇంకా స్టార్ట్ అయ్యి అలా బయలుదేరుతారు. బయలుదేరి వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్తారు. రమ్య, నేను నీకు కొన్ని చాట్స్ పంపిస్తాను, ఒకసారి ఆ చాట్ని నువ్వే చూసి అంత డీటెయిల్స్గా అసలు వాడు ఎక్కడి నుండి వస్తున్నాడు, వాడి నంబర్ ఏంటి అనేది ట్రాక్ చేయి అని అంటారు. ఓకే మేడం అని చెప్పి ఇంకా వెంటనే ఆ చాట్ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటూ ఉంటుంది. అలా ఇంకా రమ్య, మేడం వీడి పేరు ప్రకాష్ అంట మేడం, ఇదిగోండి డీటెయిల్స్ వచ్చాయి అని అంటారు. వీడెక్కడుంటాడో వెంటనే అడ్రస్ చూపించండి, నేను వెంటనే బయలుదేరాలి అని అనడంతో ఓకే మేడం అని చెప్పి అడ్రస్ ట్రేస్ చేసి, మేడం వీడిపై 420 కేసు కూడా ఉంది మేడం, వీడు ది మోస్ట్ వాంటెడ్ కల్ప్రిట్ మేడం, వీడు సైబర్ క్రైమ్లో ఆరితేరిన క్రైమ్ ఫెలో, హీజ్ అ కిల్లర్ కూడా, ఇతన్ని రీసెంట్గానే బయటికి రిలీజ్ చేశారు మేడం అని అంటారు. అయితే వాడెక్కడున్నాడో చెప్తే వెళ్ళి వాడి కథ ఫినిష్ చేస్తానని చెప్పి ఇంకలా జగదాత్రి కేదార్ అలియాస్ జేడి కేడి వాడి లొకేషన్ తెలుసుకొని ఆ లొకేషన్కి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా
ఎవరైతే బ్లాక్మెయిలర్ ఉన్నాడో, సిరిని బెదిరిస్తున్న బ్లాక్మెయిలర్, వాడు మీనన్ కింద పని చేస్తూ ఉంటాడు. మీనన్ ఇంకా బ్లాక్మెయిలర్ని కలుస్తాడు. ఏంటి ప్రకాష్, ఈ మధ్య కనిపించట్లేదు, వీడియోస్లో బిజీగా ఉన్నావా అని అంటారు. లేదు బాయ్, నేనేదో అల్లరి చిల్లరగా తిరుగుతుంటే నాకు ఈ జాబ్ని పరిచయం చేసిందే మీరు. ఏదో 70-30 కమిషన్ తీసుకుంటున్నాం, కానీ ఈ నెల కొంచెం ఎక్కువగా కష్టపడాను బాయ్, కాబట్టి కాస్త నాకు ఎక్కువ డబ్బులు ఇవ్వచ్చు కదా, 10 కోట్లున్నాయి, అంతా మీకేనా అని అంటాడు. రే, ఇలాంటివన్నీ చేస్తే ఈ స్టేజ్లో ఉన్నాను నేను. అయినా నీకు 3 కోట్లు ఎవడైనా ఉత్తిన ఇస్తాడ్రా? నేను నీకంతా అరేంజ్ చేస్తున్నాను కాబట్టి, ఆ స్పై కెమెరాస్ అన్నీ నీకు ఇచ్చాను కాబట్టే నువ్వు ఇలా ఈ స్థాయిలో ఉన్నావు. అయినా నీ మొహానికి 3 కోట్లు ఎక్కువే కదా. సరేలే, ఇప్పుడు టార్గెట్ని 50 కోట్లకు ఫిక్స్ చేస్తాను. ఒక్కసారి నువ్వు ఆ టార్గెట్ రీచ్ అయితే నీ కమిషన్ పెంచుతాను అని. ఇంకా కేవలం పౌడర్ సప్లై, క్రైమ్స్, ఆర్మరీ సేల్స్ కాకుండా ఇలాంటి ఒక నీచమైన వృత్తిలో కూడా ఉంటాడనమాట మీనన్. ఇంకలా జగదాత్రి, కేదార్ అయితే ఒక మామిడి తోటకి వెళ్తారు. వెళ్ళి, రమ్య, వాడి సిగ్నల్స్ ఇక్కడే ఉన్నాయా అని అడుగుతారు. ఎస్ మేడం, ఎగ్జాక్ట్గా మీకు 50 మీటర్స్ దూరంలోనే అతని ఫోన్ ఉంది అని చెప్పేసరికి ఇంకా వెంటనే అలా వెళ్ళి చూస్తారు జేడీకేడి. చూసేసరికి మీనన్, వాడు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జేడీ. జేడీ, నాకు నిజంగా నమ్మబుద్ధి కావటం లేదు. అంటే వీడు ఇంత దుర్మార్గుడు అనమాట, ఛీ అని అంటారు. పాపం కేడి, అవును కేడి, మీనన్ ఇలాంటి బిజినెస్లో కూడా ఉన్నాడు అంటుంటే వీడిని వదిలిపెట్టి తప్పు చేశామని అనిపిస్తుంది. ఖచ్చితంగా వీడి కథకి ఇవాళ మనం ముగింపు పలకాల్సిందే అని ఇంకా జేడీకేడి ఇద్దరు మీనన్ దగ్గరికి వెళ్తారు. ఒక్కసారిగా మీనన్ జేడీకేడిని చూసి షాక్ అయిపోతారు. హే జేడీ, హౌ ఆర్ యూ, చాలా రోజులైందా నిన్ను చూసి అని అంటారు. అవును, నిన్ను చంపి కూడా ఈరోజే అవుతుంది అని అంటుంది జేడీ. అవునా, నన్ను చంపుతావా? జేడీ జేడీ, ఇంతకీ ఎందుకు వచ్చావు అని అడుగుతారు. చూడు మీనన్, నీ పక్కన ఉన్న ప్రకాష్ ఒక పెద్ద బ్లాక్మెయిలర్. వాడిని మాకు అప్పచెప్తే వాడిని తీసుకువెళ్తాను, నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను, లేకపోతే నిన్ను కూడా కొట్టి తీసుకెళ్లాల్సి వస్తుంది అని అంటుంది. ఏంటి, కొడతావా నన్ను? ఓకే, వీడిని తీసుకెళ్తానంటున్నావు, తీసుకెళ్ళు, కానీ మా వాళ్ళని దాటి తీసుకెళ్ళు అని అంటాడు మీనన్. ఇంకొక 10 మంది పెద్ద పెద్ద రౌడీలు వస్తారు. వెంటనే జేడీకేడి యాజ్ యూజువల్లీ సింహంలాగా అలా ఇంకా రౌడీల ముందుకు వెళ్ళి నిలబడతారు. జేడీ అండ్ కేడి సిరికి జరిగిన అన్యాయాన్ని గుర్తు చేసుకుంటూ జేడీ ఫైర్లోకి దిగి ఆ రౌడీలందరినీ ఫుల్గా కొడుతుంది. ఒక్కొక్కడి కాళ్ళు చేతులు విరిచి ఇంకా బాగా కొట్టి 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 మీనన్ ముందు పడేస్తుంది. మీనన్ షాక్లో ఉండిపోతాడు. ఆ ప్రకాష్ తప్పించుకోవాలని ప్రయత్నిస్తుంటే ఆ బ్లాక్మెయిలర్ జుట్టు పట్టుకొని వాడిని చెట్టుకి గుద్దిచ్చి గుద్దిచ్చి, ఏరా సిగ్గులేని వెధవా, అయినా అమ్మాయిల జోలికి వెళ్తావురా, అమ్మాయిలు వీడియోలు తీస్తావురా అని చెప్పి కేడి వాడిని టప 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 కొడుతూ ఉంటాడు. అలా జేడీకేడి ఇద్దరు వాడిని రక్తం వచ్చేలా కొట్టి వాడి షర్ట్ తీసి వాడికే చేతులకి కట్టి మోకాలపై కూర్చోబెడతారు. ఇంకా మీనన్, ఏయ్ జేడీ అని అంటాడు. ఏయ్ ఛీ, నోరు మూసుకో మీనన్, నువ్వు కేవలం ఒక రౌడీవే అనుకున్నాను, కానీ ఆడపిల్లల జీవితాల్ని నాశనం చేసే ఒక నీచుడు అని ఇవాళ తెలుసుకున్నాను. ఖచ్చితంగా నిన్ను కూడా జైల్లో వేసే రోజు వస్తుంది అని చెప్పి ఇంకలా మీనన్ని కూడా బాగా కొడతారనమాట జేడీ అండ్ కేడి. కొట్టి వీడికి అవమానం చాలు చాలు జేడీ అని చెప్పి ఇంకలా ప్రకాష్ని అయితే ఎవడైతే ఆ బ్లాక్ మెయిలర్ ఉన్నాడో వాడిని మోకాలపై కూర్చోపెట్టి వాడిని చాలా క్లియర్గా వీడియో తీస్తాడు కేడి. నేనే చాలామంది అమ్మాయిలు బెదిరించాను, నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి అని వీడియో తీర్చుకుంటారు. ఇంకా వెంటనే అలా వీడియో తీసిన తర్వాత వాడిని కాలర్ పట్టుకొని మెడ పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తుంది జేడీ. తీసుకువెళ్ళి వాడి దగ్గర వాడి బ్యాంక్ అకౌంట్స్లో అండ్ వాడి దగ్గర ఇంట్లో వాడి సంపాదించిన మనీ, ఇంకా నీ చెప్పు డబ్బు కదా మొత్తం, ఇంకా డబ్బులన్నీ మొత్తం రికవర్ చేసుకుంటారనమాట జేడీ అండ్ కేడి. రికవర్ చేసుకొని డబ్బుల బ్యాగుతో అలా ఇంకా జేడీ కేడీగా భరద్వాజ్ వాళ్ళ ఇంటికి వస్తారు. ఇదిగోండి సార్ మీ డబ్బు అని రేఖ చూస్తుందని చెప్పి ఇంకా అలా వేరేగా మాట్లాడుతుందనమాట జగదాత్రి. థ్యాంక్స్ అమ్మా అని అంటారు భరద్వాజ్. సిరి, ఇప్పుడు చెప్తున్నాను, నీకే కాదు ప్రతి అమ్మాయి తెలుసుకోవాల్సిన విషయం. చూడండి,
మిమ్మల్ని ఎవడైనా ఫోటో చూపించి వీడియో చూపించి బ్లాక్మెయిల్ చేస్తే మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి? పోలీస్ స్టేషన్కి కానీ షీ టీమ్కి కానీ ఇన్ఫామ్ చేయండి. ఇన్ఫామ్ చేసి జరిగిందంతా చెప్పండి. మేము వాడిని ఖచ్చితంగా పట్టుకుంటాం. వాడు చూపించిన బెదిరింపులకి లొంగిపోయి వాడు అడిగినంత డబ్బు ఇచ్చి వాడి చేతిలో మోసపోకండి. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. మీకు పోలీసులు ఎప్పుడూ అండగా ఉంటారు. మేము మిమ్మల్ని రక్షించడానికే ఉన్నాం అని చెప్పి ఇంకా అలా జేడీకేడి చెప్తారు. పాపం వెంటనే భరద్వాజ్ అమ్మ జగదాత్రి అని పిలుస్తారు. ఒక్కసారిగా రేఖ షాక్ అయిపోతుంది. అదేంటండి పోలీస్ ఆఫీసర్ని పట్టుకొని జగదాత్రి అని పిలుస్తున్నారేంటి అని అంటుంది. చూడవే చూడు, తను జగదాత్రినే, జేడి తను నా నా కూతురు అని అంటారు. ఒక్కసారిగా రేఖ జగదాత్రినే జేడి అని తెలుసుకొని షాక్లో ఉండిపోతుంది. నాన్న ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పావు నాన్న అని అంటుంది. లేదమ్మా, ఈ రేఖ నిన్ను ఇంకా ఇంకా అసహించుకుంటుంది. అందుకే తనకి నీ గురించి చెప్పానమ్మా. ఇలా చెప్తేనైనా బుద్ధొస్తుందనే చెప్పానని ఇంకా అలా చెప్పడంతో పాపం రేఖ వచ్చి జేడీని హక్ చేసుకుంటుంది. నిన్ను చిన్నప్పటి నుండి రాచి రంపాలు పెట్టాను, చాలా బాధ పెట్టానే. కానీ నువ్వు ఎలాంటి విభేదాలు చూపించకుండా నా కూతురి జీవితాన్ని కాపాడావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలి అని అంటుంది. పిన్ని, నువ్వు నన్ను చిన్నప్పటి నుండి అమ్మలా చూడకపోయినా నేను నిన్ను అమ్మ అనే అనుకున్నాను పిన్ని. అలాంటప్పుడు రుణం తీర్చుకోవడంలో ఏముందిలే అని పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది రేఖ తన్ని అర్థం చేసుకున్నందుకు. జగదాత్రి అలియాస్ జేడి అలా ఇంకా జేడీ కేస్ సాల్వ్ చేసి హ్యాపీగా రేఖతో అప్రిసియేషన్ తీసుకొని ఇంటికి బయలుదేరుతారు జేడీ అండ్ కేడీ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.